అందరికీ నమస్కారం. సోమవారం డైలీ పంచాంగం డైలీ రాశిఫలాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. శుభతిథి పంచాంగం ఏప్రిల్ 15, 2024 సోమవారం. శ్రీక్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తిథి సప్తమి మధ్యాహ్నం 12:16 వరకు. నక్షత్రం పునర్వసు తెల్లవారు 3:05 వరకు. యోగం స్కర్మ రాత్రి 11:09 వరకు. వర్జ్యం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 1:33 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. మరలా మధ్యాహ్నం 3:09 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి ఉదయం 9:09 వరకు. యమగండం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళికకాలం మధ్యాహ్నం 1:49 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి తెల్లవారుజామున 5:15 వరకు. అమృత ఘడియలు రాత్రి 12:32 నుండి రాత్రి 2:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. మేషరాశి మునుపటి రోజుల కంటే ఈ రోజు చాలా మెరుగ్గా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వారికి ఉన్నత పదవులు అందుతాయి. మీడియాకు సంబంధించిన వ్యక్తులకు పలుకుబడి పెరుగుతుంది. వివాహం మొదలైన శుభకార్యాలలో అడ్డంకులు తొలగుతాయి. మీరు వ్యాపారంలో పెద్ద మార్పులు చేయవచ్చు. మీరు మీ తోబుట్టువులకు సహాయం చేయవలసి ఉంటుంది. వృషభరాశి ఈ రోజంతా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. మీరు ప్రతి సమస్యను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ప్రతికూల ఆలోచనలకు దూరముగా ఉండండి. ఎవరికైనా సహాయం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రుణగ్రహీతల నుండి మీ బకాయి డబ్బును తిరిగి పొందవచ్చు. ఉన్నత విద్యలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మిథునరాశి మీరు మీ కార్యాలయంలో అద్భుతమైన పనితీరును అందిస్తారు. మీరు కొత్త టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోవచ్చు. మీరు మీ అన్ని పనులను బాధ్యతతో పూర్తి చేస్తారు. ఇది మీకు ఆనందకరమైన ఫలితాలను తెస్తుంది. మీరు ఫోన్ కాల్ ద్వారా సంతోషకరమైన వార్తలను అందుకోవచ్చు. కర్కాటక రాశి ఈరోజు కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ మనసులో స్వార్థ భావన ఉంటుంది. పనికిరాని వాటపై సమయాన్ని వృధా చేయకండి. మీ అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. మీ శరీరంలో బలహీనత ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన మరియు వ్యవస్థీకృత దినచర్యను అనుసరించాలి. సింహరాశి మీ వ్యాపార ప్రణాళిక విజయవంతమవుతుంది. మీ కోరిక నెరవేరవచ్చు. ఆస్తి వ్యవహారాలు ఈరోజు పరిష్కారమవుతాయి. బంధువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ మాటలకు ప్రజలు ఆకట్టుకుంటారు. మీ వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. కన్యారాశి ఈరోజు మీరు ఆర్థిక ప్రయోజనాల కోసం అద్భుతమైన అవకాశాలను పొందవచ్చు. కుటుంబ సభ్యులందరూ మీతో సంతోషంగా ఉంటారు. మీ పిల్లల విజయాల వల్ల మీరు ఉత్సాహంగా ఉండవచ్చు. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలరు. మీ పిల్లల విజయానికి మీరు గర్వపడతారు. తులారాశి కుటుంబ ఆస్తుల వివాదాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. పనుల్లో నాణ్యత పెరుగుతుంది. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. ఏకాగ్రత లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉండవచ్చు. మీపై ఉన్నతాధికారులు అసూయపడవచ్చు. వృశ్చిక రాశి ఈరోజు మీ పనిలో కొంత భాగం చెడిపోవచ్చు. ప్రేమ సంబంధాలలో మీరు చాలా భావోద్వేగంగా ఉండకూడదు. న్యాయపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల దృక్పథం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండకండి. కొన్ని కడుపుకి సంబంధించిన రుగ్మతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు నటన మరియు సంగీతం పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ధనురాశి మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు. మీరు షేర్ మార్కెట్ నుండి ఆర్థిక లాభాలను పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలో విజయం సాధిస్తారు. మీరు తీర్థయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మకర రాశి మీ జ్ఞానం ప్రతిచోటా ప్రశంసించబడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లవచ్చు. మీరు వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. పిల్లలతో మీ ప్రవర్తనను చక్కగా ఉంచుకోండి. ప్రజలు మీ సలహాతో ప్రయోజనం పొందుతారు. పెండింగ్లో ఉన్న డబ్బు మీకు తిరిగి వస్తుంది. కుంభరాశి
మీరు మీ కార్యాలయంలో అద్భుతమైన పనితీరును అందిస్తారు. మీరు మీ కృషి ద్వారా గొప్ప విజయాన్ని పొందవచ్చు. మీ కుటుంబ సభ్యులతో మీకు వాగ్వాదాలు ఉండవచ్చు. మీ కోపం మరియు ఆవేశం కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఆలోచనలను ఇతరులపై రుద్దకండి. మీరు మీ ఇష్టమైన కార్యకలాపాలకు ఖర్చు చేయాలి. మీనరాశి, ఈ రోజు మీ వైవాహిక బంధంలో ప్రేమ మరియు సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా కష్టపడి పనిచేయడం వల్ల అలసిపోవచ్చు. ఈరోజు మీకు చాలా పని ఉంటుంది. కొందరు మిమ్మల్ని ఏదో ఒక విషయంలో వ్యతిరేకించవచ్చు. మీరు మీ స్నేహితుల సహాయంతో ఒక ప్రణాళికలో విజయం సాధించవచ్చు. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.